రెడ్డి గారి మీటింగ్కి రాయికి సంబంధించిన వరకు నాకు తెలిసింది మనుషులుగా ఊహించేది చట్ట ప్రకారం నేను చెప్తున్నాను. అంతమంది జనంలో రాయి ఇచ్చిన మనిషి పక్కన 10 మంది అన్న చూస్తారు. ఆ 10 మందిలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి ఒక్కళ్ళైనా ఉంటారు. ఇది కేవలం తనగా సృష్టించుకున్న ఒక ఇది అంటే తన స్వార్థ బుద్ధి అన్నమాట. తన పార్టీ రావాలి, తన పార్టీ వాళ్ళు రావాలి, తన పార్టీ వాళ్ళే పాలించాలనేది అది తప్పు. జనాల మీద ఆధారపడి ఉంటారు. మాకు కావాలంటే ఓటు గురించి మంచిదే, ఓటు అడుగు తప్పు లేదు. నువ్వు చెడు చేసినా ఓటు అడుగు తప్పు లేదు. ఎందుకంటే ఇష్టం రాళ్ళు వేస్తారు, లేకపోతే లేదు. ఇలా రాళ్ళు ఇసురుకొని సానుభూతి పొంది గెలవాలనుకునేది మహాదుర్మార్గం. కేవలం జనానికి ముందుకి ఏమని అడిగొచ్చాడు, నన్ను ఒక్కసారి గెలిపించండి అని యాచించి వచ్చాడు ఆయన. కేవలం తను, తన ఎమ్మెల్యేలు, తన కార్పొరేటర్లు, తన పార్టీ వాళ్ళు దౌర్జన్య బుద్ధితో ఇంతకుముందు ఏదో చంద్రబాబు నాయుడు చేశాడు, మనం ఎందుకు చేయకూడదు, వాడిని ఎందుకు తొక్కకూడదు అనే ఉద్దేశం ప్రజలకి దెబ్బతీస్తున్నారు. మా ప్రజలు అది లేదు. మా కుటుంబాలు బాగోవాలి, మా పిల్లలు బాగుండాలి, సమాజం బాగుండాలని సామూహికంగా మేము కోరుకుంటాం. కేవలం తన స్వార్థ బురి గురించి తన పరిపాలన కావాలని చేయటం చాలా తప్పది. రాయి ఇచ్చింది మాత్రం చంద్రబాబుకి అవసరమా? అలా అనుకుంటే కేవలం తన గతంలో తన ఏరియా పరిధిలో జరిగినవి ఎన్నో ఉన్నాయి, తన సొంతాలే ఉన్నాయి. వాటి గురించి ఎంక్వైరీ చేసి నిజ నిజాలు నిరూపించుకోవచ్చుగా. 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎందుకు అంత పెద్ద వ్యక్తి ఎందుకు వెయిట్ చేయాలి? అంటే ఎందుకు ఆలస్యం అవ్వాలి? నిజాలని అప్పుడు బయట పెట్టచ్చుగా. అవన్నీ మరుగున కోర్టు వెనకాల పడి ఎందుకుంటున్నాయి? పైన మనకి బలం ఉందని, పైన మన పక్కన సహకరిస్తున్నారని కింద అనకతొక్కాలని ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా తనకి, తన జీవితానికి, తన కుటుంబానికి దెబ్బ. ఆయన ఎంత రాజైనా, మంత్రి అయినా, చక్రవర్తి అయినా, భూస్థాపితంగా మనం చూస్తారా? హైదరాబాద్ నవాబు పరిపాలించేవాడు. రామారావు గారు వచ్చిన తర్వాత మన స్వతంత్రం తెచ్చిన తర్వాత, అంటే స్వతంత్రం యోధులు చాలామంది ఉన్నారు. మనకి గతంలో వెలుగులోకి వచ్చింది రామారావు పరిపాలన వచ్చిన తర్వాత. అది మనకి రాజధానిగా బయటపడింది. అంతకుముందు ఎవరికి తెలుసు? ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డికే తెలియదు అసలు. స్వతంత్రం ఎలా వచ్చింది, ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అని ఈ విషయాలు ఆయనకి తెలియదు. ఆయనకి కావాల్సిందండి, వాళ్ళ నాన్నగారు చేశారు. వాళ్ళ నాన్నగారు చేశారంటే ప్రజల మనసులో నిండిపోయి ఉన్నాడు, చేశాడు. కానీ గతంలో వీళ్ళు తాతగారు చేసినట్టు ఇది చేయాలంటే కుదరదుగా. అసలు కుదరదు కదండి. ఒకటే పాయింట్, జనాలు ఒప్పుకోవటం కాదు, జనాల నుంచే వస్తుంది చైతన్యం, ఆయనలోంచి రాదు. చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ ఎవరైనా నాయకులు ఉన్నారంటే ప్రజల్లో వాళ్ళ పేరు తెచ్చుకోవాలి, వాళ్ళ పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోవాలని ఉండొచ్చు, తప్పులేదు. ఉండాలి, తప్పులేదు. జనాలు అప్పుడు వద్దనుకున్నా నేను వస్తారు. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇలా రాయబడింది, ఎవడో కత్తిపెట్టి పొడిచాడు, ఆడనేమో వాళ్ళు కోరుకున్న తప్పైపోయింది, ఒక నేరస్తుడిగా చేశాడు వాడు. చేసినప్పుడు అన్నీ ఇంత పరిమితి ఉంటుంది కదా, ఏది చట్ట ప్రకారం ఒక పరిమితి ఉంటుంది కదా. ఆ పరిమితి లేకుండా నీ యొక్క హోందాతో, నీ యొక్క గొప్పతనంతో, నీ యొక్క రాజకీయ నీతితో వాడిని ఇంతకాలం ఉంచేయండి. అది చంద్రబాబు నాయుడు అడిగితే తప్పు. నాయకుడు అనేవాడు జనాల నుంచి రావాలి, కానీ జనాలను దాసులను చేసే పద్ధతిలో రాకూడదు. అది నేను చెప్పేది. మీకు చెప్పాను, రాయి ఇచ్చినందుకు, కత్తి ఇచ్చినందుకు 2 మాటలే చెప్తాను. ఎవరైనా నాయకుడిని అలాగా వేయటం అనేది తప్పు అనమాట. ఏ నాయకుడైనా, అపోజిషన్ అవ్వచ్చు, రూలింగ్ పార్టీ అవ్వచ్చు, అది మాత్రం ఖండిస్తున్నాం. గతంలో కోడికత్తి మీద కూడా అవన్నీ కంపేర్ చేసుకుంటే మనం ఏమీ చేయలేము. ఏదైనా ఖండిస్తున్నాం అంతే. అన్నీ మనం కంపేర్ చేయలేము.